పార్వతీపురం జిల్లా కురపాం గిరిజన ఆశ్రమ పాఠశాల ఏకలవ్య పాఠశాలలో అనారోగ్య పరిస్థితుల్లో గిరిజన విద్యార్థినులు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే 2 ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మృత్యువాత పట్టారని, మరో 120 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు చనిపోవడం జరిగింది, మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర్ల బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు పిఓ గారు రావడం జరిగింది. 2 పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే 2వ తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు, గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 3 పిల్లలకు వచ్చింది, గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు 129 మందికి వచ్చింది. రెండింటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు. అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది. ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో, ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. మంత్రి గారు చాలా తాపీగా ఈరోజు 5వ తారీఖు 1వ తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే 5వ తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు, ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని. నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో. ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు, పిడుగుపాటు వల్ల ఆర్ఓ ప్లాంట్ పోయింది, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి, ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అనంటే 1.5 రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు. ఏంటా అని ఆరా తీస్తే 1.5 రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది. అలాగే 19వ తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు పాఠశాలకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం, ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు 37 మంది చిన్నారులు కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఇందులో మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది, ఇది ఒకటోసారి కాదు, ఇది మొదటిసారి కూడా కాదు. ఇలా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ వైరల్ ఫీవర్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ వస్తుందని చెప్పి అధికారులు కానీ ఏదో రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతాయి. అలాంటిది ఈ మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ మన ట్రైబల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా?
ఎప్పుడో దశాబ్దాల నుండి గిరిజనులు అలానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడుగా బయటకు వచ్చి చదువుకోవడం కానీ మంచి పదవుల్లో ఉండడం కానీ ఇప్పుడిప్పుడు జరుగుతుంది. అయితే వాళ్ళని ప్రోత్సహించే దిశగా మనం ఉండాలి తప్ప ఇట్లాంటి కంప్లైంట్స్ రావడం నిజంగా బాధాకరం. అలాంటిది ఈ ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో మేజర్గా గురుకుల పాఠశాలల్లోని ఏఎన్ఎంస్ కానీ వైద్య సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని మినిమం. మా ప్రాణాలకి, మా పిల్లల ప్రాణాలకి, మా గిరిజన ప్రాణాలకి ఇంత దారుణంగా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చూస్తున్నట్టుగా ఊరుకోవడం సమంజసం కాదు. మంత్రి గారి మీద పట్టుకుంటే మాత్రం మాటలకు మాత్రం పరిమితం. మీరు ఆలోచించుకోండి. ఆమె చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఒకటి జరగదు. మీకు తెలిసిన కదా, నా మొదటి సంతకమే ఏం చెప్పారు, ఏజెన్ఎంఎల్ వేస్తాను, నా బిడ్డలు, నా గిరిజన పిల్లలు వాళ్ళకి ఏ నష్టం జరిగిన నాకు నష్టం లేక భావిస్తాను అని మొదటి సంతకం పెట్టాను. ఆమె అమలయ్యిందా? ఏఎన్ఎంలు ఇంతవరకు అమలు కాలేదు. మొదటి సంతకం అమలు కాలేకపోతే మంత్రి ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి. వెళ్ళలేదు. మేము ఎప్పుడైనా హామీలు ఇచ్చి ఎగ్గొట్టేసామో చెప్పమని చెప్తాను. నేను చాలాసార్లు అడిగి ఈ రోజు ఇక్కడ అడుగుతున్నాను. ఎప్పుడైనా నేను విశాఖపట్నంలో నేను ఎప్పుడైనా చెప్పిందో ఫలాంటి మీరు చెప్పారు, అబద్ధం చెప్పారు, అమలు కాలేదని చెప్పండి. మీరు అబద్ధం చెప్పడం మాకు చేత కాదు, ఉన్న వాస్తవం చెప్తాం కాబట్టి మా వర్షం వచ్చింది ముగిస్తాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. మానవత్వంతో చనిపోయిన 2 పిల్లలకి 15 లక్షల రూపాయలు ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఉన్న పిల్లలకి మాత్రం ఏ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత చూడండి. అందరూ డాక్టర్లకు చెప్పండి, సూపరింటెండెంట్ గారికి చెప్పండి, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పండి, పిఓలకు చెప్పండి. ఈ కేజీహెచ్కి ఎవరైతే తీసుకొస్తున్నారో తప్పనిసరి పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరైనా గిరిజన పిల్లలకి తీసుకొస్తే డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఆ పిఓలది, ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ది, ఆ కలెక్టర్ది. లేనప్పుడు వాళ్ళు తప్పించండి, మరొకరితో చేయించండి. మేము సాగు కోసం రాలేదు, మా పిల్లలందరూ కూడా అసలేదు బ్రతకాలని. ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏదైతే గిరిజన ప్రాంతాలు బాగుండాలి, ప్రతి వాడికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ రాజ్యాంగ హక్కు అది. ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉచితంగా ఇవ్వాలి, వారికి మంచి విద్య ఉచితం అందాలనే ఆలోచనతోనే ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి భారతీపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరాల కాలంలో మీరు చెప్పిన చిన్న చిన్న జబ్బులైతే ఇంతవరకు ఎందుకు వచ్చాం? సుమారు 150 కిలోమీటర్ల దూరం భారతీపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదులుకొని మీరు చెప్పిన చిన్న పచ్చకామర్ల వ్యాధి అని చెప్తే ఎందుకు ఇంతమంది 37 మంది పిల్లలు తీసుకొచ్చాం? ఒక జిల్లా కేంద్రం ఏంటది, మధ్యలో విజయనగరం హాస్పిటల్ ఉంది. అంటే మీ దీన్ని బట్టి మీ పట్ల మీ ప్రభుత్వంలో జరుగుతున్న హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉంది? కనీసం మందులు లేవు, డాక్టర్లు లేరు, పూర్తిగా వైద్యం విద్య పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. ఎక్కడా కూడా ఇవాళ పిహెచ్సిల్లో డాక్టర్లు లేరు, పిహెచ్సిల్లో మెడిసిన్స్ లేవు. అంటే ఇవాళ కురుపాం ఎక్కడుంది, ఎక్కడ కేజీహెచ్ ఉంది, మధ్యలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పార్తీపురం ఉంది, ఇంకో విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్. అందుకే చెప్తున్నాం, అందుకే సుమారుగా ఈ ప్రభుత్వ గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి మీరు